అందరికీ నమస్కారం అండి. నేను మీ బాలసుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ మద్దిపాడు మండల అధ్యక్షుడిని. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హాట్ అండ్ హీట్ టాపిక్ ఏంటి అని అంటే, కోడూరు నియోజకవర్గం అరవ శ్రీధర్ గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఓకే, నేను వాళ్ళు శ్రీధర్ గారు లేకపోతే ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఒక 1.5 year నుంచి వాళ్ళ మధ్య ఏదైతే జరిగిందో అది ఎలా జరిగింది, ఎవరు మొదలుపెట్టారు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అనే విషయాలు నేనైతే మాట్లాడను. ఎందుకు అని అంటే, జనసేన పార్టీ ఆల్రెడీ ఒక 3 కమిటీ వేసింది. వాళ్ళు చూసుకుంటారు ఆ బాధ్యతలు. తప్పు ఎవరిదైతే వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది. అది జనసేన పార్టీ ఎమ్మెల్యే గారైనా కానీ, ఆ ప్రభుత్వ ఉద్యోగి, ఆమె పేరు వీణానో సంథింగ్ ఏదో ఉంది, ఆమెకైనా కానీ శిక్ష అనేది కన్ఫర్మ్. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఇట్లాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కానీ, వివాహేతర సంబంధాలు, తెలుగులో చెప్పుకోవాలంటే వివాహేతర సంబంధాలు, ఇవేమి కొత్త ఇదేం కాదు. అంటే నేను సమర్థించట్లేదు, అంటే చెప్తాను మీకు. ఇంకా ఇదేమి కొత్తవేం కాదు అని అంటే, గతంలో తీసుకుంటే అనేక మంది రాజకీయ నాయకులు, శాసనసభ్యులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు సైతం ఇలాంటివి చేసిన వాళ్ళే. అంటే దీనికి వాళ్ళకి రాజకీయ నాయకులుగా ఉండబట్టో లేకపోతే వాళ్ళ ఒక పార్టీలో ఉండబట్టో రాజకీయాలు విధంగా మాట్లాడుతున్నారు. కానీ దానికంటే ముందు వాళ్ళు ఒక మనుషులు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని తీసుకొచ్చి రాజకీయ పార్టీలకి మనం రుద్దకూడదు. ఓకే, వాళ్ళు మనుషులైనా కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ప్రజలకి సేవ చేయడానికో లేకపోతే రాష్ట్రానికి సేవ చేయడానికో వచ్చి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. కాబట్టి ఇటువంటివి ఎంకరేజ్ చేయకూడదు. కానీ వైసీపీ పార్టీలో ఎంపీ గోరంట్ల మాధవ్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ఏం చేశాడు? ఎవరిని వేధించాడు? ఎవరిని బలవంతం పెట్టాడు? ఎవరితో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాడు? అది బయటకు వచ్చింది. ఓకే, రైట్. తర్వాత అదే పార్టీలో అంబటి రాంబాబు గారేంటి, గంట అంటాడు, అరగంట అంటాడు, అలా జరిగింది ఆ టైంలో. తర్వాత నాకు సరిగా పేర్లు అయితే గుర్తులేదు, ఏదో కూటమిలో ఉన్న పార్టీ కదా అని చెప్పని పేరు చెప్పకపోవడం అని కాదు, వాస్తవంగా చెబుతున్నాను. నాకు గుర్తుంటే మాత్రం కంపల్సరీగా నేను మాట్లాడతాను. టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, కొంతమంది ఈ మధ్య ఏదో వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. సో వాళ్ళ పార్టీల్లో, అంటే జనసేన పార్టీ కాకుండా ఇతర పార్టీల్లో, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇలాంటి పార్టీల్లో ఇలాంటివి కోకొల్లలుగా ఉన్నాయి గతంలో చూసుకుంటే. అంటే వాళ్ళు చేశారు కదా, మీరు కూడా అదే చేస్తారా అని అంటే నేను సమర్థించను. దానికి చేయకూడదు, తప్పే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని విధంగా 0.1% కూడా ఒక అవినీతి లేకుండా, ఒక తప్పు లేకుండా, పార్టీని సైతం పక్కన పెట్టి, పార్టీలో నాయకుల్ని సైతం పక్కన పెట్టి, కార్యకర్తలను సైతం పక్కన పెట్టి, వీర మహిళలను సైతం పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి కోసమే పాటుపడుతున్న ఏకైక నాయకుడు, దమ్మున్న నాయకుడు, పేరున్న నాయకుడు, మంచి నాయకుడు నా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు
అది చూసి తట్టుకోలేక ఓర్వలేక జనసేన పార్టీని ఏ విధంగా అయినా సరే ప్రజల నుంచి దూరం చేయాలి. ఇది ఈ పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి వెళ్ళిపోతున్నారు, ఇది ఏ విధంగా అయినా కానీ ప్రజలకు దూరం చేయాలి అన్న ఒక దురుద్దేశంతో, రాజకీయ కుట్రతోటి ఇతర పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇవి కాచుకొని కూర్చున్నాయి అన్నమాట. బురద చల్లడానికి పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద బురద చల్లడానికి కాచుకొని కూర్చొని ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వివాహేతర సంబంధాలు కానివ్వండి, ఇంకేదన్నా అవినీతి కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఏదన్నా ఎక్కడైనా కానీ చిన్న తప్పు చేయకపోతారా తీసుకొని బయటపడేద్దాం, ప్రజల్లో వేసేద్దాం వీళ్ళని, ప్రజల నుంచి దూరం చేసేద్దాం వీళ్ళని అని చెప్పి కాచుకొని కూర్చున్నాయి ఇతర పార్టీలు. అది ఏ పార్టీలు ఏంటి అనేది నాకు తెలుసు, నీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, జనాలకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కదానికి అధినాయకుడు స్పందించాలా అంటే అవసరం లేదు. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదు. ఆయన బాధ్యతాయుతంగా ఆయన కమిటీని వేశారు, ఆ కమిటీ చూసుకుంటుంది, ఎంక్వైరీ చేస్తుంది, పిన్ టు పిన్ ఎంక్వైరీ చేస్తుంది. అక్కడ ఏదో మా ఎమ్మెల్యే అతనికి న్యాయం చేద్దాం అన్న ఉద్దేశం మా పార్టీలో మా నాయకులకు ఉండదు. మా పార్టీ ఎమ్మెల్యే అయినా సరే తప్పు చేస్తే శిక్షార్హుడే. ఆమె ప్రభుత్వ ఉద్యోగిని అయినా కానీ, ఒక మహిళ అయినా కానీ ఆమె తప్పు చేస్తే ఖచ్చితంగా ఆమె కూడా శిక్షకు రెడీగా ఉండాల్సిందే. సో అలాగే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కదానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. పార్టీ కోసం, ఆ నాయకుడి కోసం నీలాంటి వాడు, నాలాంటి వాడు, సామాన్య కార్యకర్త, పార్టీలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు వీటిని ఖండించడానికి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకు అనంటే, జనసేన పార్టీ ప్రజల్లో బలోపేతం అవుతుంది. ప్రజలు జనసేన పార్టీని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆయన అయితేనే ప్రజలకు మంచి జరుగుతుంది, రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇవన్నీ గమనించిన ఇతర పార్టీల నాయకులు ఇది చూసి తట్టుకోలేక పార్టీ మీద కానివ్వండి, అధినాయకుడి మీద కానివ్వండి బురద చల్లే ప్రయత్నాలు ఇంకా భవిష్యత్తులో చాలా జరుగుతాయి కూడా. గమనించండి, చాలా జరుగుతాయి. వాటన్నింటినీ తిప్పికొట్టే బాధ్యత మనందరి మీద ఉంది. జన సైనికులు, వీర మహిళలు గుర్తుపెట్టుకోండి, వీటిని తిప్పికొట్టే బాధ్యత మన మీదే ఉంది. మనమే తిప్పికొట్టాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తగా, ఒక నాయకుడిగా అండగా మనమే నిలబడాలి. పార్టీని కాపాడుకోవాలి, నాయకుడిని కాపాడుకోవాలి. ఆ నాయకుడిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనమే బాధపడతాం. ఈ మాట నేను చెప్పిన మాట కాదు, కళ్యాణ్ గారు చెప్పిన మాట. ఆయన కంటే ముందు ఇంకా ఎందరో మహానుభావులు చెప్పిన మాట ఇది. ఆ మాటలు మనం వినాలి. మన పార్టీని, మన నాయకుడిని మనం కాపాడుకోవాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇందాక అంటే ఈ అరవ శ్రీధర్ గారి ఈ ఇష్యూ మొదలైన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నేనేది పెద్దగా పట్టించుకోలేదు. నాకు ఎందుకు ఈ వీడియో చేయాలనిపించిందంటే, ముఖ్య ఉద్దేశం, ఇందాక సమ్ టైమ్ బ్యాక్ నేను 99 టీవీ బ్రహ్మనాయుడు గారి ఇంటర్వ్యూ చూశాను. బ్రహ్మనాయుడు గారు ఆమె పేరు వీణా సంథింగ్, ఆ వీణా గారిని కలిసి ఆమెతో ఇంటర్వ్యూ చేశారు, ఆమెతో మాట్లాడారు. కొంత విషయాన్ని ఆయన ఏదో రాబట్టారు ఆమె దగ్గర నుంచి, ఏం జరిగింది ఏంటి అనేది ఆమె మాటల్లో ఆయన ప్రజలకి వినిపించారు.
ఈ సందర్భంలో నేను ఒక పాయింట్ గమనించానండి. ఆమె ఏం చెప్పారు అని అంటే, నేను పలు సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కలిశాను, ఆయనకి అర్జీలు ఇచ్చాను, ఆయన దాన్ని కలెక్టర్ గారికి పంపించి అక్కడి నుంచి నాకు రిసిప్ట్ కూడా వచ్చింది, నాకు న్యాయం చేయాలి అని అన్నారు. రైట్, మీరు మంచి పని చేశారమ్మా, ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఆయన మీకు ఏదో సంథింగ్ కలెక్టర్ గారికి పంపించారు, కలెక్టర్ గారు మీకు వాళ్ళకి సంబంధించి ఏదో రిసిప్ట్ ఏదో ఇచ్చారు, ఓకే ఫైన్, అవన్నీ మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టుకోండి, అధికారులకు చూపించండి, న్యాయ పోరాటం చేయండి, నేను కాదన్నా. కానీ సందర్భం లేకుండా మీరు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తారు. ఓకే, మీరు ఆయన బాధ్యత వహిస్తున్న శాఖలో మీరు పని చేస్తూ ఉండొచ్చు, పంచాయతీరాజు శాఖలో మీరు పని చేస్తున్నారు, ఓకే కాదనట్లేదు. ఆ పంచాయతీరాజు శాఖకి మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన చొరవ తీసుకొని న్యాయం చేయాలి అని అన్నారు. ఓకే రైట్, న్యాయం చేస్తారమ్మా. ఆయన పంచాయతీరాజు శాఖ మంత్రి కాకపోయినా సరే, ఆయన ఎమ్మెల్యే కూడా కాకపోయినా సరే, మీలాంటి మహిళలకు అన్యాయం జరిగింది అని అంటే అవి వాస్తవాలు అయితే, నిజ నిజాలు బయట పెడితే తప్పకుండా ఆయన మీకు నిలబడతారమ్మా. మీరు ఆయన్ని ప్రత్యేకంగా ఆయన్ని సంబోధించి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత, ఈ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఆయన మాకు న్యాయం చేయాలి, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలి అని మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేను ఎందుకు అంటున్నాను అని అంటే, మీరు ఈ విధంగా ప్రత్యేకంగా చెప్పటం వెనక అర్థం ఏంటి? మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారు ఈ మాట? ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ మాట? మీరు మీ వెనకాల ఎవరు ఉన్నారు? ఎవరు చెప్పించారు మీ చేత ఈ మాట అన్న అనుమానం నాకు వచ్చిందమ్మా. నాకే కాదు, సామాన్య ప్రజలు ఓటర్లకు కూడా ఈ అనుమానం వచ్చింది. గమనించాలి మనం. ఇటువంటివి క్షుణ్ణంగా విని అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం గమనించుకొని పార్టీకి మనం అండగా నిలబడాలి. ఎందుకనంటే మనలాంటి వాళ్ళ కోసం, మనలాంటి వాళ్ళ భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన విలాసవంతమైన జీవితాన్ని కూడా ఆయన వదిలేసి నీ కోసం నా కోసం ఈరోజు నిలబడ్డాడు అని అంటే, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడైనా కానీ పార్టీ కోసం, ఆ నాయకుడి కోసం మనం నిలబడాలి, అది మన బాధ్యత. సో ఆమె, ఆ వీణా గారు బ్రహ్మనాయుడు గారితో మాట్లాడేటప్పుడు ఈ విధంగా మాట్లాడారు. ఆయన ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ప్లస్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆ శాఖలోనే నేను పనిచేస్తున్నాను, ఆయన కింద నేను పనిచేస్తున్నాను, నాకు న్యాయం చేయాలి. తప్పకుండా ఆయన నీకు న్యాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాను మీకు న్యాయం చేయడం, నేను చెప్పట్లేదు. కానీ మీరు ప్రత్యేకంగా చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి? ఎవరు చెప్పమన్నారు ఆ మాట మిమ్మల్ని? అక్కడ నాకు వచ్చిన డౌట్ అనమాట ఇది. సో ఇటువంటి సంఘటనలు కానివ్వండి, జనసేన పార్టీ మీద బురద చల్లే కార్యక్రమాలు కానివ్వండి, జనసేన పార్టీని ఎట్లాగైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేయాలి, ప్రజలకు దూరం చేయాలి, ఆ పార్టీకి అంత పేరు రాకూడదు, ఆ నాయకులకు అంత పేరు రాకూడదు, పవన్ కళ్యాణ్ గారికి అంత పేరు రాకూడదు అని గోతికాడ నక్కల్లాగా కాచుకొని కూర్చున్నాయి అన్నమాట మిగతా పార్టీలు. నేను ఆ పార్టీల పేర్లు ఎత్తను, ఏ పార్టీ అయినా సరే మిగతా పార్టీలు గోతికాడ నక్కల్లాగా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ పార్టీ ఎదగకూడదు, ఆ పార్టీ రాకూడదు అని చెప్పి చూస్తూ ఉన్నాయి. సో మీరు ఏం చేసినా కానీ, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కానీ జనసేన పార్టీ వెనకడుగు వేసే పనే లేదు. ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది, ముందుకే నడుస్తుంది, ప్రజలతోనే ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో మేము నడుస్తూనే ఉంటాము, ప్రజలకు మంచి చేస్తూనే ఉంటాము. ఎక్కడో ఒకటి అరా ఇటువంటి జరుగుతుంటాయి, ఎందుకంటే మనం అందరం మనుషులం, తప్పులు జరుగుతూ ఉంటాయి.
వాటికి సంబంధించి తప్పు చేసిన వారికి శిక్ష అనేది తప్పనిసరి. కాబట్టి మా నాయకుడు, మా అధినాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మంచికి మంచి చేస్తాడు. అలాగే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా చట్టానికి, న్యాయస్థానానికి లోబడి వాళ్ళకి గౌరవించి ఆ దిశలోనే పార్టీ ముందుకెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ గంటాపదంగా ఇక్కడ చెప్తా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ పార్టీ కోసం అండగా నిలబడాలి. ఆ సమయం వచ్చింది. బయట ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి పార్టీ మీద. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా మనవంతుగా నిలబడాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పి గంటాపదంగా నేను చెప్తా ఉన్నాను. అందరూ కూడా ఈడేంటో ఈ టైంలో వచ్చి మాట్లాడుతున్నాడని కాకుండా అర్థం చేసుకొని పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ, ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం బిగించి పార్టీ కోసం కృషి చేయాలని చెప్పేసి, పార్టీని బలోపేతం చేసుకునే విధంగా మనం అందరం నడుం బిగించాలని చెప్పి చెయ్యి చెయ్యి కలపాలి, ఐక్యతగా ఉండాలి, బలం సాధించాలి. తద్వారా జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో జెండా ఎగరవేయాలి. ప్రతి ఒక్క పల్లెలో జనసేన జెండా ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.